హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని కర్మాన్ ఘాట్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఈ శోభాయాత్రలో వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ యాత్ర చంపాపేట, సైదాబాద్, సరూర్ నగర్, చెరువుకట్ట, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్ మీదుగా సాగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరుగుతున్న తీరుపై తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. సేపటి క్రితం గౌలిగూడ శ్రీరామ దేవాలయం వద్ద ప్రారంభమైనటువంటి హనుమంతుని యాత్ర హ్యాబిట్స్లోని ఆంధ్ర బ్యాంకు చౌరస్తా వద్దకు చేరుకుంది. ఇక్కడికి వేలాదిగా, వందలాదిగా, లక్షలాదిగా తరలివచ్చినటువంటి హిందూ హనుమాన్ భక్తులు ఇక్కడికి భారీ ఎత్తున చేరుకోవడం జరిగింది. ఇక్కడికి చేరుకున్న అనంతరం ఇక్కడ సామూహిక హనుమాన్ చాలీసా ప్రవచనం అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని అనంతరం ఇక్కడ నుంచి తాడ్వాన్ హనుమాన్ దేవాలయం వరకు కూడా ఈ ఊరేగింపు అనేది కొనసాగుతూ ఉంది. దారు పొడవునా వివిధ ప్రాంతాలకు చెందినటువంటి యువకులు బైకుల పైన ఉత్సాహంగా కేరింతలు కొడుతూ హనుమాన్ నామస్మరణం చేస్తూ ఊరేగింపులో పాల్గొనేందుకు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరోపక్క ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్ నగర పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పటికే భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి హనుమాన్ వీర అభిమాన భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం తాలిబాన్ వద్ద ప్రారంభమైనటువంటి ఊరేగింపు రంగ వైభవంగా గౌలిగూడ ప్రారంభమైనటువంటి ఈ హనుమాన్ ఊరేగింపు తాడ్వాన్ హనుమాన్ దేవాలయం వరకు కూడా కొనసాగుతుంది. దారి పొడవునా భక్తులు వీరికి నీరాజనాలు పడుతున్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి కేవలం ఈ యొక్క హైదరాబాద్ నగరానికి చెందినటువంటి కాకుండా నగర శివారు ప్రాంతాలైనటువంటి ఇటు చంద్రాయన్గుట్ట, వనస్థలిపురం, కర్మంఘాట్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, గట్కేసర్ తదితర ప్రాంతాలకు చెందినటువంటి హనుమాన్ భక్తులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. అదేవిధంగా వీళ్ళకి ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా ఇటు ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో వీళ్ళకు రోడ్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దారి పొడవునా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా కూడా పూర్తి స్థాయిలో చేసుకున్నారు. ఇదే ఉత్సాహంతో ర్యాలీ చివరి వరకు కూడా కొనసాగుతుందని కూడా ఇటు నిర్వాహకులతో పాటు పోలీసులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, కోటి.